మూవీ సూపర్ డూపర్ హిట్. మీరు గబ్బర్ సింగ్ చూసి ఉంటారు, సర్దార్ గబ్బర్ సింగ్ చూసి ఉంటారు. ఒక్కసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి, మామూలుగా లేదు, సూపర్ డూపర్ హిట్. అసలు హరీష్ గారు ఏంటంటే అన్ని ఓల్డ్ సాంగ్స్తో అదరగొట్టారు. అసలు ఏమి సాంగ్స్, అన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్, అన్ని ఓల్డ్ సాంగ్స్తో కొట్టారు. అసలు శ్రీలీల గారి యాక్టింగ్ కానీ అబ్బా చాలా బాగుంది. నిజంగా అంటే బెస్ట్ మూవీ అని చెప్పాలి, చాలా బాగుంది. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, చూడరా చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, సూపర్ డూపు ఇట్టు కొట్టిందిరా. చాలా బాగుంది సినిమా, వేరే లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా, అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ లుకింగ్ కానీ ఆ గ్రేజ్ అబ్బా ఏమి, ఆ ఓల్డ్ సాంగ్స్ డ్యాన్స్ స్టెప్స్, అసలు ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా సాంగ్ డూపర్ హిట్. దేకేంగే చాలా మాత్రం అయితే థియేటర్ మొత్తం హల్చల్, సూపర్ డూపర్ హిట్ ఉంది. నేనైతే హరిశంకర్ గారు కనిపిస్తే ఐస్ ముక్కలు ఆయన షెడ్యూల్లో పోస్తా. ఆయన రేంజ్ పెరిగిపోయిందన్న, ఆయన రేంజ్ తగ్గించే సినిమా తీశాడు, బాగా ఉంది నాకైతే, నిజం చెప్తున్నాను. హరిశంకర్ కనిపిస్తే మాత్రం ఐస్ ముక్కలు పోస్తా షెడ్యూల్లో. ఏందన్నా, ఏం సినిమా అన్నా? అట్లా లేదు, కిచెడ్ సినిమా లాగా. భగత్ సింగ్ అంటే ఏందన్నా, భగత్ సింగ్ ఏంటంటే తరతరాల నుంచి వస్తున్న పేరన్న భగత్ సింగ్ అంటే. నిజంగా ఒక టైటిల్ పెట్టాడు, దానికి న్యాయం చేయలేదు. భగత్ సింగ్ అంటే దేశం కోసం పనిచేసిన వ్యక్తి, ఈయన కూడా ప్రజల కోసం చేస్తున్నాడు, కానీ సినిమా తీయలేదు. సినిమా ఏం చెప్పాడంటే అది ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఒక ప్రాధాన్యత, ఒక స్టోరీ ఉన్నది, కానీ ఈ సినిమా మాత్రం కిచిడి చేశాడు. లుక్ చూస్తే ఒక లుక్ చూస్తేనేమో భీమ్లా నాయకు, ఇంకో లుక్ చూస్తేనేమో ఖుషి, ఇంకో లుక్ చూస్తేనే గబ్బర్ సింగ్. అది నేనైతే గల్లీ పిఠాపురంలో గల్లీ తిరిగి ప్రచారం చేసిన, కానీ ఈ సినిమా చూస్తే నేనే నెగిటివ్ చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది, భయం వేస్తుంది అన్న. అమ్మ తోడు చెప్తున్నా, పిచ్చి చేసా లేకుర్రి, సినిమా మంచిగా ఉంది 100%. ఈ సినిమా స్టోరీ నిజం చెప్తున్నా, మరి నేను పవన్ కళ్యాణ్ డై హ్యాడ్ ఫ్యాన్గా చెప్తున్నా, స్టోరీ మాత్రం రొటీన్ స్టోరీ భయ్యా, రొటీన్ స్టోరీ. అభిమానుల కోసం ఈ సినిమా చూస్తే చాలా కష్టపడ్డాడు అనిపించింది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఎలిమెంట్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణే చూడదగ్గ సినిమా అయితే మొత్తం మీద. దేకలింగే సారా అని ఒక సాంగ్ వస్తుంది, అమ్మ తోడు, శ్రీలీల, ఇంకోటి అరే పవన్ కళ్యాణ్కి డ్యాన్స్ ఆడని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఈ సినిమా చూడండి, ఇప్పుడు నా కొడుకు వచ్చిండు పనికి మాలిన రివ్యూ ఇచ్చిండు, అది కాదు, ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మాట్లాడింది. 1500 రూపాయల కకృతి పడి పేడ్ రివ్యూలు మాత్రం ఇవ్వకండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. తెలంగాణలో ఒక్క జాబ్ కూడా వదలలేడు మన రేవంత్ రెడ్డి సారు. మన ఇప్పుడు హ్యాపీగా యువత ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసుకొని నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖలో జాబులు వదులుతున్నాడు. ఇది మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది, ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. మరి తెలంగాణలో జాబులు లేవు, ఇన్స్టిట్యూట్లో అక్కడ పోయి డబ్బులు ఖర్చు అయి ఉంటుంది. ఈసారి దీని మైండ్ మొత్తం ఏదేదో స్టడీస్కు సంబంధించింది ఆలోచన చేసి నిండిపోతుంది. ఈ సినిమా మాత్రం టోటల్ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, రాజకీయం గురించి మాత్రం ఏమాత్రం లేదు. జగన్ అన్న నీ గురించి కూడా ఏమాత్రం డబల్ మీనింగ్ డైలాగులు మాత్రం లేదు. అంబటి రాంబాబు అన్న ఇది నువ్వు ఇక రివ్యూ ఇస్తావు కదా అన్న, బరాబర్ రివ్యూ ఇస్తాడు. ఇక ఈ సినిమా చూసి రాజకీయం గురించి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి, ఎందుకంటే సాంగ్ ఇక పేరు పెట్టగానే సాంగ్ డ్యాన్స్ పేరు పెట్టే అవసరమే లేదు. ఈ సినిమా నేను చెప్తున్నా చూడు, మరో ఓజీ మరో గబ్బర్ సింగ్ అవుతుంది భయ 100%. తెలుగు సినిమాకు, తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవించదగ్గ మూవీ అని నేను భావిస్తున్నా. మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్ హైలైట్ పవన్ కళ్యాణ్ భయ్య. సాంగ్స్ ఫైట్స్ బాగున్నాయి, ఎలిమెంట్స్లో ఆయన ఏమంటారు టేకింగ్ బాగుంది.